హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం తమలపాకుల మాలని నేర్చుకున్నాం కదండి. ఈ వీడియోలో లిల్లీ పూలతో 3 రకాల మాలలు ఎలా కట్టాలి అనేది తెలుసుకుందాం. వీటిని ఫెస్టివల్స్ టైంలో బాగా యూస్ చేసుకోవచ్చండి. నవరాత్రులప్పుడు ఇంకా మన ఇంట్లో పూజా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు అలా చేసుకోవచ్చండి. చాలా తేలిగ్గా ఉంటాయి. మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ లిల్లీ పూల మాల మీకు చూపించడానికి నేను కొన్ని లిల్లీ ఫ్లవర్స్ పూలు తీసుకుంటున్నానండి. కొన్ని పూలు తీసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎలా అల్లుతానో. ఈ కలర్ తీసుకున్నానండి నేను. ఈ కలరే తీసుకోవాలనేం లేదు, మీకు ఏ కలర్ అవైలబుల్లో ఉంటే ఆ కలర్ తీసుకోండి. కొంచెం డార్క్ కలర్స్ అయితే కనపడతాయి. పింక్ కలర్ అయితే చాలా బాగుంటుందండి, కానీ నా దగ్గర ఇప్పుడు పింక్ కలర్ లేదండి. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బయటకు అసలు వెళ్ళట్లేదు. సో నా దగ్గర ఉన్న దాంతో మీకు చూపిస్తున్నాను నేను. ఫస్ట్ కొంచెం ఇలా లీవ్ చేయండి. కొంచెం థ్రెడ్ని ఇట్లా వదిలేసేసి ఒక ఫ్లవర్, లిల్లీ ఫ్లవర్ ఒకటి తీసుకోండి. తీసుకొని మీరు ఎప్పుడు ఎలా పూలు కట్టేటప్పుడు ఎలా ముడి వేస్తారో అలానే ముడి వేసేసుకోండి. నేను 2 టైమ్స్ వేసాను అనుకుంటారేమోనండి. ఫస్ట్ ఫ్లవర్ కదా, కొంచెం గ్రిప్ ఉంటుందని వేసాను నేను. ఇలా ఒక ఫ్లవర్ని ఫస్ట్ ఇలా ముడి వేసేసేయండి. ఇంకొక ఫ్లవర్ తీసుకోండి. దాన్ని ఈ ఫ్లవర్ పక్కనే, ఇదిగో చూడండి ఎలా పెట్టాను నేను, అలానే పెట్టేసేయండి. మీరు ఇలానే ప్లేస్ చేయండి. ఇప్పుడు ఈ రెంటికి కలిపి ముడి వేయండి. ఈ 2 ఫ్లవర్స్కి కలిపి వేయండి. ఇది చూడండి, ఇలా కింద నుంచి తిప్పి పైన ఒక టాకా వేసేయడం. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఇంకో ఫ్లవర్ తీసుకుంటాం. దీన్ని కూడా అంతే. ఈ రెండిటి పక్కన పెడతారు కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనం తీసుకున్న ఫ్లవర్కి దాని ముందున్న ఫ్లవర్కి వేయాలి. ఇదిగోండి ఇలా ఈ రెండిటికి వేయాలి. పైన కూడా అంతే, ఈ రెండిటికే వేయాలి. అలా ఇంకా అలానేనండి. ఒక్కొక్క ఫ్లవర్ తీసుకోవడం, ఇలా ఈ పక్కన పెట్టుకుంటూ వచ్చేసేయడం. ఈ ముందున్న ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి కలిపి ముడి వేసేయడం. ఇదిగో చూడండి, చాలా తేలిగ్గా ఉంటుందండి. మాల కూడా మీకు చాలా ఈజీగా వస్తుంది. ఆశ్వీజ మాసం వస్తుంది కదండి, నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారికి చక్కగా రోజుకి ఒక్కొక్క టైప్లో మీరు మీ చేతులతోనే ఈ మాలలు అల్లి అమ్మవారి అలంకారానికి వేసుకోవచ్చండి. ఇదిగోండి చూడండి, పువ్వు పెట్టడం, దాని ముందున్న ఫ్లవర్కి వేసేయడం, కింద నుంచి ఒకటి పైన ముడేసేసేయడం. ఇదిగోండి ఇలా ఉంటుందండి మాల. వెనక ఇక బ్యాక్ సైడ్ చూడండి ఇలా వస్తుంది. ఈ డిజైన్ కనిపిస్తుంది మీకు బ్యాక్ సైడ్. ఇలా డిజైన్ వస్తుంది మీకు. ఇలానే వస్తుందండి మాలంతా. మళ్ళీ పెట్టడం, ఈ 2 ఫ్లవర్స్కే వేయడం, పైన కూడా ఈ 2 ఫ్లవర్స్కే వేసేయడం ముడి. తేలిగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక పువ్వు మామూలుగానే వేసుకోండి, ఫస్ట్ పువ్వు. ఇంకా తర్వాత మాత్రం 2 పూలకి కలిపి వేస్తూ ఉండాలండి. ఇది మీకు ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను, ఈ కలరే ఉండాలనేం లేదు. మీ దగ్గర ఏ కలర్ అందుబాటులో ఉంటే చక్కగా ఆ కలర్తో మాల అల్లుకోవచ్చు మీరు. ఇదిగోండి చూస్తున్నారుగా, ఇట్లా వస్తుంది. మీ ఇంట్లో పూజలు పెట్టుకుంటాం కదండి మనం, హనుమాన్ చాలీసా పారాయణం అని, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని, ఇంకా అలా పెద్ద పెద్ద పూజలు పెట్టుకున్నప్పుడు కూడా చక్కగా ఈ మాలలు మీరే మీ చేత్తో అల్లుకొని స్వామివారికి అమ్మవారికి వేసుకోవచ్చు. ఇవి నేను ఎందుకు చూపిస్తున్నాను అంటేనండి, మనం ఎలాగో పూలు తెచ్చుకుంటాం పండక్కి, ఏదన్నా డిఫరెంట్గా అల్లి వేసుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా.
పైగా ఇదేమి పెద్ద కష్టమేమీ కాదు, మనం చెయ్యగలిగేలానే ఉంటుంది. ఇదిగోండి ఇలానే, ఇంకా సేమ్ ఇంతేనండి. ఒక్కొక్క పువ్వు పెట్టుకోవడం, ఆ పువ్వుకి ఆ ముందున్న పువ్వుకి కలిపి టాకా వేసేయడం. ఇదిగోండి ఈ పువ్వుకి ఆ ముందున్న పువ్వుకి కలిపి ఇలా టాకా వేసేసేయడం. ఇదిగోండి ఇదిగో చూడండి, మాల ఇలా ఉంటుందండి. ఇప్పుడు వెనక డిజైన్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది డిజైన్. ఇంకోసారి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక ఫ్లవర్ని మామూలుగా టాకా వేసేసుకోండి, రెండో ఫ్లవర్ ఇలా పక్కనే ఉంచి ఇలా ఈ రెండింటికి తీసుకొని వచ్చి పైన రెండిటికి కలిపి ముడి వేసేయండి. ఇంతే. ఇలా ఈ డబల్ థ్రెడ్ ఇలా కనపడడం వల్ల మీకు ఆ డిజైన్ అనేది వెనక కంటిన్యూ అవుతుంటుంది. ఈ డిజైన్ మళ్ళీ ఇంకొక ఫ్లవర్ అలానే మనం పెట్టిన ఫ్లవరు దాని ముందున్న ఫ్లవర్కి పెట్టేయండి. ఇవి రెండు నేను ఇక్కడ కింద సపరేట్ చేస్తున్నాను చూడండి, ఇలా వేలితో ఇవి రెండు పక్కకు లాగుతున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. ఈ పువ్వు దీని ముందున్న పువ్వు మీకు అర్థం అవ్వాలని ఇలా రెండు నేను కింద సపరేట్ చేస్తున్నాను. ఇక చూడండి, ఈ పైన ఇలా ఇంకొకటి ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది మీకు మాల. వెనక చూడండి ఎలా ఉందో చక్కగా. ఈ డిజైన్ చూడండి మీకు ఎలా వచ్చిందో. ఇదిగో చూడండి, ఆ డిజైన్ చూడండి మీకు ఎలా ఉందో, అలా వస్తుందండి మాలంతా. ఇంతేనండి, ఇలానే 2 ఫ్లవర్స్కి మనం పెట్టిన పువ్వు దాని పక్కనున్న పువ్వు ఈ రెండిటికి ఇలా టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చెప్పాను కదండి లిల్లీ ఫ్లవర్స్ కదా, మరి గట్టిగా లాక్కండి, కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఈజీగా అయిపోతుందండి మీకు ఈ మాల. ఇదిగోండి ఇలా. ఒకవేళ మీరు ఇప్పుడు మాల ఎండ్ చేసేయాలండి, ఇంకా మీకు ఎంత లెంత్ కావాలో మీకు అంత లెంత్ వచ్చింది, ఇంకా మీరు మాల ఆపేసేయాలి అనుకుంటే ఒకసారి మీరు టాకా వేస్తారు కదా, అలానే వేసేసి ఫస్ట్ టైం సెకండ్ టైం ఇంకొకటి వేయండి, ఇంకా ఆపేసేసుకోండి, ఇంకా సరిపోతుంది. ఇక్కడ గట్టిగా నాట్ పడిపోతుంది. ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో మీరు ఈ థ్రెడ్ కట్ చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే ఈ మాలని ఇలా వేసుకున్నానండి. మీకు అర్థం అవ్వడం కోసం ఇలా అమ్మవారి ఫోటోకి వేసి చూపించాల్సి వచ్చింది. చూడండి చాలా తేలిగ్గా ఉంది కదండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ మాలను కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లిల్లీ పూలు ఈ డెకరేషన్ ఫ్లవర్ని యూస్ చేసి మాల ఎలా కట్టాలో చూపిస్తానండి. ఈ మాల దేవుని పటాలకు వేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మీరు వేణిలాగా కూడా యూస్ చేయొచ్చండి. ఫంక్షన్స్లో మీరు పెట్టుకోవడానికి కానీ మీ పిల్లలకు పెట్టడానికి కానీ వేణిలాగా కూడా ఈ మాల యూజ్ అవుతుందండి. ఇది నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు తమలపాకుల మాలలో చూపించాను ప్రాసెస్, అలానే ఉంటుందండి, తేలిగ్గా ఉంటుంది. కొంచెం గమనించండి, మీకు అర్థమైపోతుంది. ఇది డెకరేషన్ ఫ్లవర్ అండి, ఈజీగా దొరుకుతాయి మార్కెట్లో. ఐ థింక్ వీటిని గర్బెరా ఫ్లవర్స్ అంటారండి. ఇవి దొరుకుతాయి, అవి లేకపోతే మీరు హైబ్రిడ్వి రోజెస్ ఉంటాయి కదండి, ఆ పెటల్స్ పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఆ పెటల్స్ని కూడా యూస్ చేసి ఈ మాల తయారు చేసుకోవచ్చు. నేను ఒక మాల అలా కట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ఎలా కట్టాలో మీకు చూపిస్తానండి. ఈ ఊలు తీసుకున్నానండి, ఈ కలరే తీసుకోవాలని లేదు, కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్లేస్లో గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుందండి. ఇలా వేణీలు కట్టడానికి కానీ మాలకి కానీ ఆ థ్రెడ్ యూస్ చేస్తే బాగుంటుంది, బట్ నా దగ్గర ఇప్పుడు అది లేదండి.
నా దగ్గర ఉన్న దాంతోనే నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీరు థ్రెడ్ యూస్ ఇలా వూల్తో అయినా చేయొచ్చు, గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది వేణి చేయడానికి, దాంతో అయినా చేసుకోవచ్చు. నేను నాకు గ్రిప్ కావాలండి, దీనికోసం నేను ఇలా స్టూల్ని యూస్ చేస్తున్నాను. దీనికి టై చేసుకుంటున్నానండి నేను. నాకు ఇంత లెంత్ చాలండి మీకు చూపించడం కోసం, సో నేను ఇంత లెంత్ తీసుకుంటున్నాను నేను. సో నేను ఇక్కడ ఇలా టై చేసేసుకున్నానండి. ఇక్కడ నాకు ఇంత ఉందండి, ఇవి రెండు, వీటికన్నా డబల్ తీసుకుంటున్నాను నేను. సో నేను ముడి వేయాలి కాబట్టి, మీరు తమలపాకుల మాలలో చూసారు కదండి, అలానే తీసుకుంటున్నాను నేను. నేను ఇంత లెంత్ కావాలని చూసుకొని కట్ చేసేస్తున్నాను నేను. ఇంక ఈ వూలు తీసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంతకు ముందులానే ఈ మూడు ఉన్నాయి కదండి, ఈ మూడిటిని కలిపి టాకా వేసేసుకోండి ఇలా. ఇంకొంచెం ఇంకొకటి టాకా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంటుంది మీకు, ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇలా మనం ముళ్ళు వేయడానికి ఇప్పుడు ఇది ఫస్ట్ 2 ఫ్లవర్స్ తీసుకుందామండి. ఇదిగోండి లిల్లీ ఫ్లవర్స్ 2 తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్లో నుంచి ఒక 4-5 పెటల్స్, ఈ పెటల్స్దే వాడతామండి మనం. కొన్ని పెటల్స్ తీసేసుకుందాం. నేను ఇన్ని పెటల్స్ తీసాను నేను. ఇదిగోండి వీటి మీద ఇలా ప్లేస్ చేసుకున్నానండి నేను. ఈ రెంటిని ఇలా వీటి మధ్యలో పెట్టేస్తున్నాను. ఆపేలాకి వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా 2 ఫ్లవర్స్ ప్లేస్ చేసుకున్నానండి. ఇలా కొన్ని పెటల్స్ తీసుకొని ఈ పెటల్స్ని ఇలా వీటిపైన ప్లేస్ చేసేయండి. ఇదిగోండి ఇప్పుడు ముడి వేసేయడమే. ఇలా రెండిటి మీదుగా మనం మూడేస్తాం కదా, అదిగోండి. ఇదిగోండి ఇంతే. అలానే మళ్ళీ ఇంకా 2 ఫ్లవర్స్. ఇదిగోండి ఇంకొక 2 ఫ్లవర్స్. కొన్ని పెటల్స్. ఇదిగోండి దీన్ని కూడా మళ్ళీ యాజ్ యూజువల్ ఇలా 3 వేసేసేయడమే. ఇదిగోండి ఇలా వస్తుంది మీకు ఈ మాల. మళ్ళీ ఇంకొక 2 ఫ్లవర్స్. అంటే నేను కొంచెం అన్ని పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ తీసుకుంటున్నానండి. 5 పెటల్స్ ఉన్నవి చూసి తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇలా వీటి మీద ఇలాగా మనం పువ్వు పెట్టుకోవడమేనండి, మిగతాదంతా ఈజీగానే ఉంటుంది మీకు. 3 వేసి లాగేసేయడం. ఇవ్వండి ఇంతే, ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ఈ కలర్ పైన వైట్ కలర్ కనిపించడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది.
లిల్లీ ఫ్లవర్స్ కదండి, నాకు ఆ రెండింటి మధ్యలో ప్లేస్ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి ఇలాగే మళ్ళీ ఇదిగోండి అలానే ముడి వేసాడు, ఇలా లాగేసాడు. చూడండి మాల ఎలా ఉందో. వేణిలాగా యూజ్ చేసుకోవచ్చు, దేవుని పటాలకి వేసుకోవచ్చు అండి. సేమ్ ప్రొసీజర్ అండి, అంతే. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవడం, ముడి వేసేసుకోవడం. ఇలా వస్తుందండి మీకు మాల అంతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాల ఇలా వచ్చిందండి. ఇదిగో చూడండి, ఇంత ఇలా అల్లుకుంటూ వెళ్తే ఇంతవరకు వచ్చింది. నాకు ఇంతవరకు చాలు. మీకు ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వేసుకోవచ్చు. దీనికి కూడా లాస్ట్లో అంతేనండి. ఇంకా మీకు చాలు ఎండ్ చేయాలి అనుకున్నప్పుడు డబల్ నాట్స్ వేసేసేయండి. ఒకసారి ఇది లాగుతారు కదా, మళ్ళీ ఇంకొకసారి కూడా ఇదే వేసేసేయండి. సో ఇక్కడతో ఇది ఆగిపోతుంది. ఇంకా ఈ పార్ట్ కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం కింద వేణిలాగా కావాలనుకుంటున్నాం కదండి. సో మనకి లెంత్ కావాలి కదా, అందుకోసం కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసేయండి. థ్రెడ్ మరి ఇటు కూడా కావాలిగా మనమే, సో మనం దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాము. మీరు గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తే చాలా బాగుంటుందండి మాల. బట్ ఇప్పుడు నా దగ్గర అది అవైలబుల్ లేదు, అందుకని నేను అది మీకు చూపించలేకపోతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుందండి. మీరు అమ్మవారి పటానికైనా వేసుకోవచ్చు చక్కగా. ఈ కలర్ కనిపిస్తూ ఉంటుంది, ఈ కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది మీకు మాల. స్వామివారికి అయితే ఇలా వేసుకోవచ్చండి. ఇన్కేస్ మీకు వద్దు, మీరు వేణిలాగే పెట్టుకోవాలి అనుకుంటే కింద ఈ పార్ట్స్ అన్నీ మనం కట్ చేసేసుకోవాలి. సో అప్పుడు మీరు కొప్పు పైన కానీ ఏదన్నా హెయిర్ స్టైల్ మీద పెట్టినా కానీ మీకు అప్పుడు క్లియర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుందండి ఈ మాల. నేను ఇక్కడ ఈ ఎడ్జెస్ అవి తీసేసానండి. మీరు వేణిగా పెట్టుకోవాలి అంటే ఈ ఎడ్జెస్ తీసేయండి, అప్పుడు మీకు కూడా అవి గుచ్చుకోకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా మనం కొప్పు మీద అలా ప్లేస్ చేసామనుకోండి, ఏదైనా హెయిర్ స్టైల్ మీద కానీ కొప్పు మీద కానీ ప్లేస్ చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ అంతా ఈవెన్గా ఎలా వచ్చిందో, ఇవన్నీ ఎలా ఉన్నాయో బాగుంటుంది. నా దగ్గర గోల్డ్ కలర్ థ్రెడ్ లేదండి, ఆ థ్రెడ్ కింద ఉంటే మీకు ఇంకా చాలా బాగుండేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ పెటల్స్, ఈ ఫ్లవర్స్ దొరకకపోతే హైబ్రిడ్వి రోజెస్ అయినా వాడుకోవచ్చండి. కాకపోతే కొంచెం డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పెటల్స్ని కూడా కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం ఫోల్డ్ చేసి ఇలానే ఈ పెటల్స్ ప్లేస్లో, ఈ పింక్ పెటల్స్ ప్లేస్లో ఆ రోజ్ ఫ్లవర్ పెటల్స్ని ఉంచి అలానే ముడి వేసుకోండి, బాగుంటుంది. నేను మీకు ఆ పిక్ కూడా చూపిస్తానండి. నా దగ్గర అప్పుడు ఈ ఫ్లవర్స్ లేవు, సో నా దగ్గర రోజెస్ ఉన్నాయి. నేను రోజెస్తో ఆ మాల కట్టాను. స్వామివారికి వేయాలి అని చెప్పి నేను ఈ ఎడ్జెస్ అని నేనేం తీసేయలేదండి. నేను మీకు ఆ పిక్ కూడా చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేసుకోండి మీరు ఇంట్లోనే. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, గులాబీ రేఖలతో కట్టిన మాల ఇలా ఉంటుందండి. అవి రేఖలు కొంచెం చిన్నగా ఉంటాయి కదా, సో మీకు ఆ కలర్ కొంతవరకే కనిపిస్తుంది. వైట్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఏవి అందుబాటులో ఉండి మీకు ఏది నచ్చితే అలా కట్టుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఈ లిల్లీ పూలతో ఇంకొక మాల చూపిస్తున్నానండి. దీనికి ఈ మాల కోసం నేను కొన్ని ఫ్లవర్స్ని ఇలా ఇది తీసుకున్నానండి. ఈ థ్రెడ్ ఇలా రోల్ ఉంటుంది, దీన్ని తీసుకొచ్చుకున్నాను. ఒక సీజర్, ఈ కలరే వాడాలి అని ఏం లేదండి, మీకు నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది, సో అందుకని నేను ఇది వాడాను. మీరు వేరే డార్క్ కలర్స్ ఏవైనా మీరు వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ థ్రెడ్ని ఇలా తీసుకున్నానండి. ఈ థ్రెడ్ డబల్ 2 పొరలతో ఉండాలండి నాకు.
మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోండి. ఆ లెంత్కి ఇంకొక 0.5% ఎక్కువ తీసుకోండి. మనం ముడులేమి వేయం కానీ ఈ మాలలో కాకపోతే పైకి కిందకి ఈ థ్రెడ్ని మూవ్ చేస్తూ ఉంటామండి. అందుకని నేను ఇంత లెంత్ తీసుకున్నానండి, మీకు చూపించడానికి నేను ఇంత లెంత్ తీసుకున్నాను. ఫస్ట్ మొదటగా ఇలా రెండు తీసుకున్నాం కదండి, ఈ రెండింటిని ఇక్కడ ముడి వేసుకోండి. ఇదిగోండి ఇలా ముడి వేసి పెట్టేసేసాయి వీటిని. ఇదిగోండి ఇక్కడ ముడి వేసాను. ఈ మధ్యలో ఉంటుందండి, దీని పైన ఒకటి ఉంటుంది, ఒక థ్రెడ్ పైకి ఉంటుంది, ఇంకొక థ్రెడ్ కిందకు ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తుందండి, ఒక థ్రెడ్ పైకి ఒక థ్రెడ్ కిందకి ఉంటుంది. ఒక ఫ్లవర్ని తీసుకొని ఫస్ట్ ఈ రెండిటి మధ్యలో ఉంచండి ఇలా. ఇదిగో చూడండి, ఈ రెండిటి మధ్యలో ఉంచి ఒకటి పైనుంచి ఒకటి వేయాలండి, ఇంకొకటి కింద నుంచి వేసి మీ వైపుకు తీసుకొచ్చుకోండి. ముందుకు వేయండి, కింద నుంచి ముందుకు వేసుకోండి. ఇలా ఒకటి క్రాస్గా, ఒకటి అటు ఒకటి ఇటు మన వైపుకు ఉంటుందండి ఒకటి. అలాగా ఇంకొక ఫ్లవర్ ఇక్కడ పెడతాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ముందున్న కాడని కొంచెం బెండ్ చేయండి ఇలా క్రాస్గా. ఇదిగోండి ఇలా క్రాస్గా బెండ్ చేసి మన వైపున ఉంది కదండి థ్రెడ్, ఈ థ్రెడ్ని అటువైపు కనాలి. ఇదిగోండి ఈ వెనకున్న థ్రెడ్ని ముందు వైపుకు తెచ్చుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. మీకు ఒక 2 వేస్తే మీకు ఆ డిజైన్ అర్థమవుతుందండి. ఇలా అది ఉండిపోతుంది. ఇంకొక ఫ్లవర్ తీసుకొని ఇలా దీని ముందున్న కాడని కొంచెం బెండ్ చేసుకుంటామండి మనం. కొంచెం బెండ్ చేసుకుందాము. మన దగ్గర ఉన్న ఈ థ్రెడ్ని అటువైపు క్రాస్గా వేసేయాలి, కిందున్నది మన వైపుకు తీసుకొచ్చుకోవాలి. ఇంకొక ఫ్లవర్ ఇది పెట్టినప్పుడు ఈ ముందున్న కాడని కొంచెం ఇలా క్రాస్గా బెండ్ చేసుకోవాలి. మళ్ళీ మన వైపు ఉన్న థ్రెడ్ని అటువైపు కనాలి, దాన్ని ఇలా క్రాస్గా ముందుకు లాక్కోవాలి, ఇలా క్రాస్ పొజిషన్లో. ఇదిగోండి ఇలా వస్తాయి ఫ్లవర్స్. మీకు చూపిస్తాను, మీకు ఒక సెకండ్. ఇంకొక ఫ్లవర్ ఇది కూడా పెడుతున్నాను. ఈ ముందున్న దాన్ని బెండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా బెండ్ చేస్తున్నాను నేను. మన దగ్గర ఉన్న థ్రెడ్ని బ్యాక్ సైడ్కి అనేసేయాలి, వెనక్కున్న థ్రెడ్ని ముందుకు తెచ్చుకోవాలి. ఇంకొక ఫ్లవర్ దీన్ని కొంచెం ముందుది కొంచెం ఇలా ఉంచుకోవాలి. మన వైపు ఉన్నది దీని మీదుగా బ్యాక్ వెళ్ళిపోవాలి, వెనకున్నది ముందుకు రావాలి, ఇలా మన వైపుకు రావాలి. ఇదిగో ఇప్పుడు చూడండి ఇలా వస్తుందండి మాల. అంటే మీకు కొంచెం అల్లి చూపిద్దామని చూపిస్తున్నాను. మాల ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా మాల ఇక్కడితో ఎండ్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ కాడని ఫోల్డ్ చేయండి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసి ఈ థ్రెడ్కి ఈ రెండిటికి ముడి వేసేయండి. అంటే మీకు ముడి వేయడం ఎలాగా అని నేను చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా లాగేశారనుకోండి ముడి పడిపోతుంది. అలానే ఇంకొకసారి వేసుకోండి. ఇలా ఈ లాస్ట్ కాడ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ముడి వేసుకోండి. ముడి వేసే పద్ధతి ఇంకింతే.
చూసారు కదండి, ఈ మాల ఇలా ఉంటుంది. కానీ కొంచెం ఆ కాడలు అవి ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. లిల్లీ పూలు కదండి, ఈజీగా బ్రేక్ అవుతాయి. సో కొంచెం నిదానంగా బెండ్ చేసుకుంటే మీకు మాల ఇలా వస్తుందండి. ఇది కూడా నాకు నచ్చింది, సింపుల్గా వెరైటీగా ఉంది అనిపించిందండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఈ 3 రకాల మానల్ని. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి కదండి. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చూసిన దానికన్నా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు చాలా తేలిగ్గా వస్తాయి. నేను మా ఇంట్లో స్వామివారికి ఇలా వేశానండి. అట్ ద సేమ్ టైం మీరు దీన్ని వేణిలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.